వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం ఎస్ఈఓ క్లాస్ 1లో ఏం నేర్చుకున్నాం? ఎస్ఈఓ అంటే ఏంటి, క్రాలింగ్ ఎలా చేయాలి, ఇండెక్సింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ క్యాల్కులేటింగ్ రిలవెన్సీ ఎలా చేయాలి, నెక్స్ట్ షోయింగ్ రిజల్ట్ ఇన్ ఎస్ఈఆర్పి ఎలా చేయాలో నేర్చుకున్నాం. అలాగే మనం బ్లాక్ హ్యాట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. టుడే క్లాస్లో మనం వైట్ హ్యాట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? బేసిక్గా ఎస్ఈఓ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ చేసే ప్రాసెస్ని మనం ఎస్ఈఓ అని అంటాం. ఆ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, అసలు ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారు అంటే ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ చేసే ప్రాసెస్ని మనం ఆప్టిమైజేషన్ అంటారు. ఓకేనా? ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే, మనం విత్ ఇన్ ద వెబ్సైట్ లోపల చేసే టెక్నిక్స్ని, ఆ ప్రాసెస్ని మనం ఆప్టిమైజేషన్ అంటారు. అలా ఆ కొన్ని టెక్నిక్స్ని ఆప్టిమైజేషన్ చేసే విధానాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటాం. అసలు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి అంటే మనకు మెయిన్గా ఏం కావాలి అంటే కీవర్డ్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. కీవర్డ్ రీసెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏంటంటే, నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ లోపలికి వెళ్ళి వెబ్సైట్లో నేను డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే నాకు ఇక్కడ చాలా చూపిస్తుంది, నాకు ఈ రిలేటెడ్ టాపిక్స్ అని. క్లిక్ చేయగానే ఆ రిలేటెడ్ నాకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే కీవర్డ్ అని అంటాం. అంటే యూజర్ సైట్లోకి వచ్చి టైప్ చేసే క్వెరీని మనం కీవర్డ్ అని అంటాం. ఆ కీవర్డ్ని ఇక్కడ ఎస్ఈఓలో మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ కీవర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వెబ్సైట్లో ర్యాంకింగ్ వైజ్గా మనకు చూపిస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏంటి, ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇలా మన వెబ్సైట్ ర్యాంకింగ్ వైజ్ చూడండి, 4th 5th ఇలా మన వెబ్సైట్ టాప్ ర్యాంక్లో రావడానికి మనం ఏం చేయాలి, ఒక కీవర్డ్ అనేది తీసుకోవాలన్నమాట. కీవర్డ్ ఎలా పడితే అలా, అంటే ఏ కీవర్డ్ అంటే ఆ కీవర్డ్ తీసుకుంటే మనం ర్యాంక్ అవుతామో అవ్వం. అందుకని ఇక్కడ కీవర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి, యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ అనేది సెర్చ్ చేయగానే మనకు కొన్ని కీవర్డ్స్ అనేది గూగుల్లో చూపిస్తుంది. యూజర్ సెర్చ్ చేసే క్వెరీనే మనం ఇక్కడ కీవర్డ్ అంటాం. ఓకేనా? కీవర్డ్ మీనింగ్ ఏంటి, కీవర్డ్స్ యూజర్ సైట్లోకి వచ్చి టైప్ చేసే క్వెరీని మనం ఏమంటాం, కీవర్డ్ అంటాం. ఓకేనా? మనకంటూ ఆ కీవర్డ్ని తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఒక కీవర్డ్ని ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనకంటూ ఒక గోల్ ఉంటుంది. అంటే నేను ఒక కలెక్టర్ కావాలి, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదంటే టీచర్ కావాలి, లేదంటే పోలీస్ కావాలి అంటే దాని రిలేటెడ్ మనం ఏం చేయాలి, ఆ ప్రాసెస్ తగ్గట్టు మనం చదవాలి. అంటే దానికి తగ్గట్టు మన ప్రాసెస్ అనేది ఉండాలి కదా. ఇక్కడ ఒక సేమ్ అంతే. ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ రిలేటెడ్ నేను ఒక బ్లాగ్ రాయాలి. ఆ బ్లాగ్ రాయాలంటే ఏంటి, మనం ఆ బ్లాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. మన ఆ బ్లాగ్ రాయాలంటే మెయిన్గా ఇక్కడ ఏం అవసరం అంటే, నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను, ఆ ఆర్టికల్ రిలేటెడ్ కీవర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ కీవర్డ్ ఎలా తీసుకోవాలి, మన టాపిక్ సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా?
నేను దానికి రిలేటెడ్ కీవర్డ్స్ మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఒక బెస్ట్ షాంపూ ఉంది, బెస్ట్ వెయిట్ లాస్ అండ్ 2 days అని, బెస్ట్ వెయిట్ లాస్ ఇన్ వీక్ అని, బెస్ట్ వెయిట్ లాస్ ఇన్ 1 month అని, ఇలా నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్ కాకుండా ఇక్కడ వెయిట్ లాస్ గురించి, లేదంటే బెస్ట్ షాంపూస్ గురించి అలాంటి కీవర్డ్ తీసుకొని నేను రాశాను అనుకోండి, అంటే యూజర్స్ ఎక్కువ అవి యూజ్ చేస్తున్నాను, నేను కూడా అదే కీవర్డ్ తీసుకొని ఇక్కడ నేను ఆ ఇన్ఫర్మేషన్ రాస్తానంటే అవుతుందా? అవ్వదు. సేమ్ అందుకని ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్ తీసుకున్నా ఆ కీవర్డ్ రిలేటెడ్ టాపిక్ రాయాలి మనం. ఈ కీవర్డ్ని మనం ఎలా పిక్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఈ కీవర్డ్ని ఎలా తీసుకోవాలో మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఆ ప్రాసెస్ ఇక్కడ మనకు మెయిన్లీ 3 tips ఉంటాయి. అవేంటంటే బ్రెయిన్ స్ట్రోమింగ్, గూగుల్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్ అని 3 steps ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఏంటంటే మనం ఒక టాపిక్ అయితే తీసుకున్నాం కదా, డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ అయితే ఇక్కడ మనం తీసుకున్నాం, అవునా కదా? ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్ తీసుకున్నాం కాబట్టి మనం ఆలోచిస్తాం, నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్ నేను ఆలోచిస్తాను ఏం కీవర్డ్ తీసుకోవాలి అని. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని, ఇలా ఒక 5 keywords 10 keywords అనేది ఆలోచించి ఒక షీట్లో రాసి పెట్టుకున్నాను నేను. దాన్ని ఇక్కడ మనం బ్రెయిన్ స్ట్రోమింగ్ అని అంటాం. చూడండి ఇక్కడ నేను ఇలా ఎక్సెల్లో తీసుకున్నాను అనమాట. చూడండి ఇది బ్రెయిన్ స్ట్రోమింగ్ కీవర్డ్స్ అనమాట. ఇక్కడ నేను ఆలోచించిన కీవర్డ్స్ అనేది ఇలా రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోమింగ్ అవుతుంది. ఇక్కడ గూగుల్ సజెస్ట్. ఈ గూగుల్ సజెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్ అయితే తీసుకున్నాం కదా, దానికి రిలేటెడ్ మనం గూగుల్ అనేది ఇస్తుంది సజెషన్స్. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. చూడండి నాకు గూగుల్ ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఆ కీవర్డ్స్ అంటే యూజర్స్ ఇలాంటి టైప్స్ కీవర్డ్స్ ని సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ నీ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్ ఉంటే ఏదైనా పిక్ చేసుకోండి అని మనకు గూగుల్ సజెస్ట్ చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? నేను ఈ కీవర్డ్స్ అన్ని ఏం చేస్తాను, ఇక్కడ గూగుల్ సజెస్ట్ కీవర్డ్ ఉంది కదా, ఇలా టైప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఇలా బ్రెయిన్ స్ట్రోమింగ్ కీవర్డ్స్ అన్ని ఇలా ఎక్సెల్లో తీసుకున్నాను. గూగుల్ సజెస్ట్ చేసిన కీవర్డ్స్ అన్ని ఇలా ఒక వైపు తీసుకున్నాను. ఇలా మనం ఈ కీవర్డ్స్ ని లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటది? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఊబర్ సజెస్ట్ ఏంటి, ఒక టూల్ అన్నమాట. ఇది బ్రెయిన్ స్ట్రోమింగ్, ఇది గూగుల్ సజెషన్ కీవర్డ్. ఇది మనం బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే మనం సజెస్ట్ చేసుకున్న కీవర్డ్స్. గూగుల్ సజెస్ట్ అంటే గూగుల్ మనకు యూజర్స్ ఎవరెవరు ఏమేమి కీవర్డ్స్ సర్చ్ చేస్తున్నారో చూపించే సజెషన్స్ ని గూగుల్ సజెస్ట్ అంటాం. ఊబర్ సజెస్ట్ అనేది ఒక టూల్ అన్నమాట. ఈ టూల్లో మనం మన టాపిక్ రిలేటెడ్ గా డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ అనేది సెర్చ్ చేస్తాను. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఒక కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నాను. SEO సెర్చ్ అన్నాను. ఇక్కడ నేను ఊబర్ సజెస్ట్ లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ 286 అని అన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని కీవర్డ్స్ చూపిస్తుంది నాకు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి మనకు ఇక్కడ 286 కీవర్డ్స్ అనేవి చూపిస్తుంది. ఈ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక కీవర్డ్ నేను తీసుకోవచ్చు. కానీ ఏదంటే
ఏ కీవర్డ్ అంటే ఆ కీవర్డ్ తీసుకుంటామో తీసుకోలేం కదా. మనకంటే ఒక గోల్ ఉంటుంది. నేను ఐఏఎస్ చేయాలి, నేను కలెక్టర్ చేయాలి, నేను టీచర్ అవ్వాలని ఒక గోల్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే. నాకంటే ఒక గోల్ ఉంది. నేను ఈ కీవర్డ్ కి టాప్ ర్యాంక్ లో కావాలి, నేను తీసుకున్న కీవర్డ్ కి నేను టాప్ ర్యాంక్ లో రావాలి. అలాంటప్పుడు మన టాపిక్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్. ఈ టాపిక్ గురించి మనం SCRP పేజ్ లో ఫస్ట్ ర్యాంక్ లో రావాలి అంటే నేను దానికి తగ్గట్టు కీవర్డే తీసుకోవాలన్నమాట. ఈ కీవర్డ్స్ లో మళ్ళీ మనకు 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అన్నమాట ఒకటి, నెక్స్ట్ నావిగేషనల్ కీవర్డ్, నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్. ఈ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అన్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ అంటే ఇవేంటి? డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ శాలరీ అంటే ఇవేంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. వీటిని మనం ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అని అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇవేంటి? మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం? ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అని అంటున్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అని అంటున్నాం. నావిగేషనల్ కీవర్డ్ అంటే సెకండ్ వన్ ఏంటి? నావిగేషనల్ కీవర్డ్. ఈ నావిగేషనల్ కీవర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ లో లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ ఎలా అవ్వాలి అని మనం తెలుసుకునే విధానాన్ని మనం ఏమంటాం? నావిగేషనల్ కీవర్డ్. ఫేస్బుక్ లాగిన్ అవ్వాలి, అలాంటి వాటిని మనం నావిగేషనల్ కీవర్డ్ అని అంటాం. థర్డ్ వన్ ఉంది ట్రాన్సాక్షనల్ కీవర్డ్. అంటే మనం వెబ్సైట్ లో ఏదైనా బై చేయాలి అనుకున్నాం. అమెజాన్ అని ఉంది కదా, ఈ అమెజాన్ లో మనం ఏదైనా బై చేయాలి, మనం ఒక క్లాత్ కానీ లేదంటే ఏదైనా మనకు అవసరమైన ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ బై చేసే విధానాన్ని మనం చూడండి. ఇక్కడ మొబైల్ ఉంది, దీనికి బై చేయాలి నేను. ఇక్కడ ఈ బై చేసే ప్రాసెస్ ని మనం ఏమంటాం? ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇది లాస్ట్ వన్. మనకి ఇక్కడ 3 మెయిన్లీ టైప్స్ ఉంటాయి: ఇన్ఫర్మేషనల్ కీవర్డ్, నావిగేషనల్ కీవర్డ్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, వాటిని మనం ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అంటాం. నెక్స్ట్ నావిగేషనల్ కీవర్డ్ అంటే ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ చేసే ప్రాసెస్ ని మనం నావిగేషనల్ కీవర్డ్ అని అంటాం. ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అంటే మనం ఏదైనా బై చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ని మనం ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, మీరు ఏ టాపిక్ గురించి రాస్తారో దానికి రిలేటెడ్ కీవర్డ్ మాత్రమే తీసుకోవాలి. గూగుల్ సజెషన్ ఇస్తుంది కదా అని ఏది అంటే అది ఆ కీవర్డ్ తీసుకోకూడదు. మనం గూగుల్ ఏమేమి సజెస్ట్ చేస్తుందో అవన్నీ మనం ఒక ఎక్సెల్ షీట్ లో లిస్ట్ అవుట్ అనేది చేసుకోవాలి అన్నమాట. లిస్ట్ అవుట్ చేసుకొని ఇలా మనం చూడండి, ఇక్కడ మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఏంటి? ఇవి నేను తీసుకున్న కీవర్డ్స్, నేను ఆలోచించి తీసుకున్న కీవర్డ్స్. ఇవి గూగుల్ సజెస్ట్ చేసిన కీవర్డ్స్. నెక్స్ట్ ఇవేంటి? ఇవి యూబర్ సజెస్ట్ చేసిన కీవర్డ్స్. ఇక్కడ యూబర్ సజెస్ట్ ఇచ్చిన కీవర్డ్స్ అనేటివి నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకున్న కీవర్డ్స్ లో మనం మనకి ఇక్కడ ఏ కీవర్డ్ బెస్ట్ అనిపిస్తుందో ఇక్కడ ఈ టూల్లో మనం చూడాల్సిన ఫ్యాక్టర్స్ అంటే బెస్ట్ కీవర్డ్ అని ఎలా చూజ్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే ఇక్కడ మనం ఇవి లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ ది బెస్ట్ కీవర్డ్ అని ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకోవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే
అవేంటంటే చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఉందా ఒకటి. ఇప్పుడు మనం బెస్ట్ కి ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా మనం ఎక్సెల్ షీట్ లో, వాటిని ది బెస్ట్ కీవర్డ్ అని తీసుకోవడానికి ముందు మనం కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి చెక్ చేస్తాం. అవేంటంటే ఒకటి సర్చ్ వాల్యూ, ఒకటి కాంపిటీషన్, ఇంకోటి ఏంటి లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్. మనం ది బెస్ట్ కీవర్డ్ తీసుకోవాలంటే సర్చ్ వాల్యూ ఏంటంటే యూజర్స్ మనం ఎంతమంది సెర్చ్ చేశారు, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ని ఎంతమంది సెర్చ్ చేశారు, 49.5K మంది సెర్చ్ చేశారనమాట. చూడండి ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ సెర్చ్ వాల్యూ ఉంది, 49.5K యూజర్స్ సెర్చ్ చేశారు. ఓకేనా. ఇది ఇక్కడ SEO డిఫికల్టీ అంటే హై డిఫికల్టీ ఉందా, లో డిఫికల్టీ ఉందా, మిడిల్ డిఫికల్టీ ఉందా ఇక్కడ అంటే ఇది లో డిఫికల్టీ ఉందన్నమాట. ఇక్కడ సర్చ్ వాల్యూ హై సర్చ్ వాల్యూ కాదు, ఇది మనకు కీవర్డ్ హై సర్చ్ వాల్యూ. సరే ఇక్కడ హై సర్చ్ వాల్యూ అయితే ఉంది, కానీ డిఫికల్టీ ఏముంది, లో ఉంది. చూడండి ఇక్కడ డిఫికల్టీ ఏముంది అంటే లో ఉంది. సెర్చ్ ఎక్కువ చేశారు కానీ దీని గురించి మాత్రం తక్కువ మంది యూజ్ చేశారనమాట. ఓకేనా. ఇది లో డిఫికల్టీ. కాంపిటీషన్ అంటేనే SEO డిఫికల్టీ అనమాట. ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంది, సర్చ్ వాల్యూ ఎక్కువ ఉన్న, ఇక్కడ ఏముంది డిఫికల్టీ అనేది లో ఉంది. ఇది కాంపిటీషన్ అనమాట. ఇక్కడ ఇది సర్చ్ వాల్యూ అంటే హై ఉంది, కాంపిటీషన్ అనేది ఏముంది లో ఉంది. నేను తీసుకున్న కీవర్డ్కి సర్చ్ వాల్యూ ఎంత ఉంది, లో ఉంది, 23నే ఉంది. ఇక్కడ చూడండి మీకు లో హై ఎలా ఉంటుందంటే, లో అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, మిడిల్ అంటే ఆరెంజ్ కలర్, హై అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ మన ఫ్రీ టూల్ కాబట్టి ఇంకా ఎక్కువ కీవర్డ్స్ లేదు, ఇక్కడ రెడ్ కలర్ కూడా మనకి వస్తుంది అనమాట. ఒకటి హై అంటే రెడ్ కలర్ లో ఇక్కడ చూపిస్తుంది మనకి. చూడండి ఇది లో డిఫికల్టీ అని ఇక్కడ వస్తుంది. చూడండి ఈజీ SEO డిఫికల్టీ అంటే దీని నుంచి మనం రాయొచ్చు, అంటే డిఫికల్టీ తక్కువగా ఉంది కాబట్టి ఈ కీవర్డ్ బెస్ట్ అని. ఇది మిడిల్ అనమాట. ఇదేంటి డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉందా, ఇది మిడిల్ డిఫికల్టీ. ఓకేనా. దీని ఎంతమంది సెర్చ్ చేశారు, సర్చ్ వాల్యూమ్ 260నే ఉంది, అంటే సర్చ్ వాల్యూమ్ తక్కువగానే ఉంది, కానీ మిడిల్ డిఫికల్టీ అంటే సర్చ్ వాల్యూమ్ ఒకసారి తక్కువ ఉండి ఎక్కువ మంది యూజ్ చేయొచ్చు. డిఫికల్టీ అనేది ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, అలాంటప్పుడు అక్కడ ఏరియాలో ఏమేమి షాపులు ఉన్నాయి, అన్ని ఎక్కువగా ఉమెన్స్ వేర్ షాపులు ఉన్నాయి అక్కడ. నేను కూడా ఉమెన్స్ వేర్ షాప్ పెడితే నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, అప్పుడు యూజర్స్ వస్తారు ఎక్కువగా, ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉమెన్స్ వేరే ఉంది కాబట్టి అది హై డిఫికల్టీ అనమాట. నేను బిజినెస్ చేసి నాకు అంత ప్రాఫిట్ అనేది రాకపోవచ్చు, అలాంటప్పుడు నేను మెన్స్ వేరో లేకుంటే ఫుడ్ వేరో లేదంటే ఫుడ్ బిజినెస్ ఏదో ఒకటి పెట్టాలి. అలాంటప్పుడే నా బిజినెస్ అనేది బాగా జరుగుతుంది, అంటే నా సైట్లోకి ఎక్కువ యూజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ తీసుకున్నాం, హై డిఫికల్టీ కీవర్డ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 5 years నుంచి SEO చేస్తుంటారు కాబట్టి ఆ కీవర్డ్ అనేది వాళ్ళకి SERPలో రిజల్ట్ పేజీలో ఫస్ట్ ర్యాంక్లో వస్తుంది అన్నమాట. SEO అనేది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేను ఏది తీసుకున్నా, హై డిఫికల్టీ ఉన్న కీవర్డ్ తీసుకున్నాను. హై డిఫికల్టీ ఉన్న కీవర్డ్ తీసుకుంటే నేను ఫస్ట్ ర్యాంక్లో రావాలన్నా 1 monthలో నేను రిజల్ట్ పేజీలో ఫస్ట్ ర్యాంక్లో రావాలంటే అవుతుందా? అతనేమో 5 years నుంచి SEO చేస్తున్నాను, నేను 1 month అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను, నేను ఫస్ట్ ర్యాంక్లో రావాలంటే అవుతుందా? అందుకే నేను ఇక్కడ లో డిఫికల్టీ ఉన్న కీవర్డ్ అయితే తీసుకుంటాను. ఓకేనా. అది కాంపిటీషన్ అంటే అలా. ఇంకోటి ఏంటంటే లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్. ఇక్కడ లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్ ఉంది కదా, ఈ లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్ డిఫరెన్స్ ఏంటంటే, లాంగ్ టైల్ అంటే చూడండి ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఇది 3 places లో ఉంది. 3 places అంటే ఏంటి, ఇక్కడ వర్డ్స్ అన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3 కదా.
ఇది షార్ట్ టైల్. 3 words కన్నా ఎక్కువ ఉందంటే ఇక్కడ ఏంటి, ఇది లాంగ్ టైల్ అన్నమాట. ఓకేనా, నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ అని అన్నాను. చూడండి మనకి ఇన్ని చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను, షాప్కి వెళ్ళి నాకు అది ఇవ్వు అంటే అతను ఏమి ఇస్తాడు, మనం చెప్పాలి. నాకు ఆ ప్యాకెట్ కావాలంటే ఇయ్యడు. నాకు ఈనో ప్యాకెట్ కావాలా, లేదంటే ఒక షాంపూ కావాలా, లేదంటే ఇంకోటి ఏదైనా కావాలని దాని పేరు మనం అక్కడ చెప్తేనే అతను ఇస్తాడు. గూగుల్ కూడా అంతే. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉందా, ఎగ్జాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే దానికి రిలేటెడ్ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూసారా, డిజిటల్ మార్కెట్ సర్టిఫికేషన్ కోర్స్ అంటే ఇలా లాంగ్ టైల్ అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఓన్లీ షార్ట్ కట్లు మన డిజిటల్ మార్కెటింగ్ అంటే దానికి రిలేటెడ్ గా చాలా వస్తాయి. అంటే మనం ఎగ్జాక్ట్ గా పేరు అనేది తీసుకోవాలి, లాంగ్ టైల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, సర్చ్ వాల్యూ ఒకటి. సర్చ్ వాల్యూ మనం ఏం తీసుకోవాలి, హై. ఇక్కడ సర్చ్ వాల్యూ హై తీసుకోవాలి. సర్చ్ వాల్యూ మనం ఏం తీసుకోవాలి, హై తీసుకోవాలి. సర్చ్ వాల్యూ హై తీసుకోవాలి. కాంపిటీషన్ ఎలా ఉండాలి, లో కాంపిటీషన్ ఉండాలి మనకి. ఓకేనా, కాంపిటీషన్ ఎలా ఉంది, లో కాంపిటీషన్ తీసుకోవాలి. నెక్స్ట్ లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్, ఏది తీసుకోవాలి మనం ఇక్కడ, లాంగ్ టైల్ అనేది తీసుకోవాలి. ఓకేనా, లాంగ్ టైల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా, సర్చ్ వాల్యూమ్ ఏది తీసుకోవాలి, హై సర్చ్ వాల్యూమ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, కాంపిటీషన్ లో ఉండాలి. కాంపిటీషన్ అనేది ఎలా ఉండాలి, లో ఉండాలి. లాంగ్ టైల్ తీసుకోవాలి, షార్ట్ టైల్ తీసుకోవాలా, లాంగ్ టైల్ తీసుకోవాలి. షార్ట్ టైల్ తీసుకుంటే ఏమవుతుంది, ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రాదు. లాంగ్ టైల్ తీసుకునే ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే. అది సర్చ్ వాల్యూమ్ హై ఎందుకు ఉండాలి, ఎక్కువ మంది సెర్చ్ చేసేవి, ఆ కీవర్డ్ని ఎక్కువ మంది సెర్చ్ చేయాలి. కాంపిటీషన్ హై ఉండకూడదు అంటే ఉండొచ్చు, కానీ మనం తొందరగా రీచ్ అవ్వాలంటే హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్తో మనం వాళ్ళకి రిజల్ట్ పేజ్లో మనం ఫస్ట్ ర్యాంక్ అనేది రాదు. కాబట్టి కాంపిటీషన్ అనేది లో ఉండాలి మనకి. అప్పుడే చెప్పాను కదా, ఒక ఏరియాలో ఉమెన్స్ వేరే ఒక 10 షాపులు, నేను కూడా ఉమెన్స్ వేర్ షాప్ పెడితే నా బిజినెస్ రన్ అవుతుందా, తక్కువ మంది వస్తారు నా బిజినెస్, అప్పుడు నా బిజినెస్ టాప్ లో రాదనమాట. కాబట్టి నేను అక్కడ లేని బిజినెస్ నేను చెయ్యాలన్నమాట. మెన్స్ వేర్ లేదు, లేదంటే ఫుడ్ వేర్ లేదు, అలాంటి బిజినెస్ మాత్రం నేను పెట్టాలి. అంటే లో కాంపిటీషన్ తీసుకోవాలి, అప్పుడే నేను ర్యాంకింగ్ అవ్వగలను. ఇక్కడ ఫస్ట్ బిజినెస్ లో టాప్ రాగలను. ఇక్కడ కూడా అంతే, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఇక్కడ లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్ అంటే ఏంటి, షార్ట్ టైల్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది రాదు. లాంగ్ టైల్ అయితే ఎగ్జాక్ట్ రిజల్ట్ అంటే మనం తీసుకున్న కీవర్డ్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్సింగ్ హైదరాబాద్ ఎగ్జాక్ట్ మనకి అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాంగ్ టైల్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ అంటే చూడండి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుందా, చూడండి ఇక్కడ. ఇది అందుకనే లాంగ్ కీవర్డ్ అనేది తీసుకోవాలి అన్నమాట. ఓకేనా, మనము ఈ కీవర్డ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఎక్సెల్లో రాసుకున్నాం కదా, అలా రాసుకున్న తర్వాత మనం సర్చ్ వాల్యూ, కాంపిటీషన్, లాంగ్ టైల్ ఆర్ షార్ట్ టైల్ అనేది తీసుకున్నాం కదా. ఇవన్నీ షార్ట్ టైల్ ఎందుకు, కాంపిటీషన్ ఎందుకు, సర్చ్ వాల్యూమ్ ఎందుకు యూజ్ చేయాలి, ఇవి యూజ్ చేసి మనం ది బెస్ట్ కీవర్డ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా గ్రీన్ కలర్ లో మనం పెట్టుకోవాలి. ఈ గ్రీన్ కలర్ లో పెట్టుకున్నామంటేనే మనం ఈ కీవర్డ్ అనేది బెస్ట్ కీవర్డ్ గా తీసుకున్నాం కాబట్టి ఇది గ్రీన్ మార్క్ లో పెట్టుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బ్రెయిన్ స్ట్రోమింగ్, గూగుల్ సజెషన్ కీవర్డ్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ
ఇక్కడ కూడా మనకు బెస్ట్ కీవర్డ్ అని ఇలా మనం టైప్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే మనకి ఫ్యూచర్లో ఈ ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే ఫ్యూచర్లో మనకు క్లయింట్ వచ్చాడు అనుకోండి, వాళ్ళకు నువ్వు కీవర్డ్ ఎలా పిక్ చేసుకుంటావు, ఆ కీవర్డ్ ర్యాంక్ అవుతుందా లేదా, నాకు ఈ కీవర్డ్తో నాకు 1 monthలో రిజల్ట్ పేజీలో ర్యాంకింగ్ రావాలి అని క్లయింట్ అడుగుతాడు అనమాట. అప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1 monthలో మన కీవర్డ్ అనేది టాప్లో రావాలంటే కష్టం. ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు కీవర్డ్ ఎలా తీసుకోవాలి, దానికి సెర్చ్ వాల్యూ ఎంత ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, లాంగ్ టైల్ తీసుకున్నారా షార్ట్ టైల్ తీసుకున్నారా, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు అడుగుతారు మనల్ని. లేదంటే ఒక జాబ్కి వెళ్ళు, నువ్వు కీవర్డ్ ఎలా పిక్ చేసుకుంటావు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, దానికి ఒక కీవర్డ్ తీసుకోవాలి ఏమేమి ప్రాసెస్ చేయాలి, ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి చెప్పాను కదా. ఇక్కడ నేను ఏం చెప్పాను, కీవర్డ్స్ 3 types ఆఫ్ కీవర్డ్స్ అని ఉంటాయి. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ ఒకటి, నావిగేషన్ కీవర్డ్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అని ఉంటారు. ఈ 3 types ఆఫ్ కీవర్డ్ని అడుగుతారు అనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ అంటే ఏంటి, నావిగేషనల్ కీవర్డ్ అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అంటే ఏంటి, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అందుకని మనం ఇలా ఎక్సెల్ షీట్లో లిస్ట్ అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనం జాబ్ చేయాలనుకున్నా, లేదంటే ఒక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా అప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. ఈరోజు మనం వైట్ హ్యాట్ గురించి నేర్చుకున్నాం కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే చేరుతుంది. చాలా మంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నా వీడియో అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.